తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టం చేపట్టిందని బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్య అన్నారు. గ్రామ స్థాయిలోనే భూ సమస్యలు పరిష్కారం చేయడం కోసం నూతన చట్టం రూపొందించినట్లుగా తెలిపారు. పెండింగ్ లో ఉన్న రెవెన్యూ, అటవీ, భూ సమస్యల పరిష్కారం కోసం సర్కార్ నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో దరఖాస్తులను స్వీకరించి సత్వర పరిష్కారం చేయడమే లక్ష్యమంటున్న బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్యతో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 4 మండలాలకు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా పరిధిలోని లింగంపేటలో కూడా ఈ పైలట్ ప్రాజెక్టు చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈ భూభారతి చట్టంలో ఎలాంటి అంశాలను పొందుపరిచారు? ఈ చట్టంలో వేటికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? సో భూభారతి చట్టం మనకి ఏప్రిల్ 14వ తేదీ నాడు అమల్లోకి వచ్చిందండి. సో ఈ చట్టంలో ప్రధానంగా 3-4 అంశాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే, చాలామంది రైతులు చాలా కాలంగా మా పేరును రావాల్సిన పాస్బుక్ రాలేదు, మా పేరు రికార్డుకి ఎక్కలేదు అని కంప్లైంట్స్ వస్తున్నారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ, అంటే ఆర్ఓఆర్ రికార్డులో ఏవైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో వాటన్నిటినీ కరెక్ట్ చేయడానికి రెవెన్యూ డివిజనల్ అధికారికి, ఆర్డీఓ గారికి దీంట్లో హక్కులు వచ్చాయన్నమాట. సో ఎవరైనా దరఖాస్తు పెట్టుకున్నట్టయితే వితిన్ 1 year ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ యాక్ట్ వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నట్టయితే ఆర్డీఓ గారు డిస్పోజ్ చేయొచ్చు ఈ కేసుని. సో ఇది ఒకటి మెయిన్. అంటే మనకి ఉన్న రికార్డులో ఎనీ టైప్ ఆఫ్ కరెక్షన్ ఏంటంటే, నా పేరు ఎక్కలేదు అనేది కొంతమంది వస్తారు, పేరు నాకు పాస్బుక్ వచ్చింది కానీ కొన్ని సర్వే నెంబర్స్ మిస్సింగ్ అయినాయి అని వస్తారు, నా పేరు బదులు వేరే వాళ్ళ పేరు పడింది అని వస్తారు, నాది గవర్నమెంట్ భూమిలోకి వెళ్ళిపోయింది అని వస్తారు, నోషనల్ ఖాతాలోకి వెళ్ళిపోయింది, గ్రామ కంఠంలో పడిపోయింది, ఇట్లాంటి అప్లికేషన్స్ వస్తాయి. అలాగే పేరు చిన్న చిన్న కరెక్షన్స్ కూడా ఉంటాయండి, అవి కూడా మనం చేయలేకపోతూ ఉన్నాము. ప్రతిదానికి కలెక్టర్ గారి వరకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అంటే నేమ్ చేంజ్ కానివ్వండి, ఫాదర్స్ నేమ్ చేంజ్ కానివ్వండి, ఈ లోకల్గా ఎంక్వైరీ చేస్తే మనకి ఈజీగా సాల్వ్ అయిపోయే అంశాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనము ఇప్పుడు ఆర్డీఓ లెవెల్లోనే క్లియర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సక్సెషన్ అండ్ మ్యూటేషన్ ఏదైతే ఉందో అవి తహసీల్దార్ లెవెల్లోనే చేయొచ్చు. ఇంతకు ముందు కూడా తహసీల్దార్ లెవెల్లోనే జరుగుతూ ఉంది. అయితే ఫీల్డ్కి వెళ్ళి విచారణ చేసే అవకాశం లేకుండిందనమాట. అంటే వాళ్ళు తెచ్చిన డాక్యుమెంట్స్ని మనం నమ్మి సక్సెషన్ కానీ మ్యూటేషన్ కానీ చేయాల్సిన అవకాశం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒక 1 month టైం పీరియడ్ ఇచ్చి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి తహసీల్దార్ దాని మీద డెసిషన్ తీసుకోవాలి. ఓకే, తహసీల్దార్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాని మీద నాకు అన్యాయం జరిగింది అని ఎవరన్నా వచ్చి అపీల్ చేసుకోవాలి అనుకుంటే 2 అంచెల అపీల్ వ్యవస్థ ఉందన్నమాట మన దగ్గర. అంటే తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ మీద డిస్సాటిస్ఫై అయిన వాళ్ళు ఆర్డీఓ గారికి అపీల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్డీఓ గారు కూడా నాకు న్యాయం చేయలేదు అనుకుంటే కలెక్టర్ గారి వరకు వెళ్ళొచ్చు. సో ఆర్డీఓ గారు మనకు కొన్ని ఆర్డర్స్ ఇస్తారు, ఆ ఆర్డర్స్ మీద ఏదైనా డౌట్ ఉంటే కూడా కలెక్టర్ వరకు వెళ్ళొచ్చు. కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్లో కూడా అన్యాయం జరిగింది అనుకునే వాళ్ళు ల్యాండ్ ట్రిబ్యునల్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో ఇట్లా మనకి అపీల్ వ్యవస్థ అనేది ఉంది, ఫీల్డ్ ఎంక్వైరీ అనేది మేజర్గా చేసుకుంటున్నాం. అలాగే ఇంతకు ముందు జరిగిన సాదా బైనామాలు కూడా రెగ్యులరైజ్ చేసుకోవాలి అనే విధంగా కూడా మనకి చట్టంలో అవకాశం కల్పించడం అనేది జరిగిందండి. లింగంపేటలో పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ సంబంధించి అసలు స్పెషల్ ఆఫీసర్ రాజేందర్ గారు చెప్పండి, అసలు ఈ లింగంపేట ఎట్లా ఉంది, మీరు ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ఎన్ని అప్లికేషన్లు ఇప్పటివరకు వచ్చాయి? చట్టానికి కొత్తగా తీసుకొచ్చిన భూభారతి ఆర్ఓఆర్ 2025 చట్టానికి తేడాలు చూసినట్టయితే ముఖ్యంగా రికార్డింగ్ అథారిటీస్ని 3 వర్గాలుగా ఉన్నారు. ఇక్కడ 3 స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సమస్య యొక్క స్థాయిని బట్టి జనంకి రీచ్గా ఉండేటట్లు డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. అట్లే అప్పీల్ వ్యవస్థ కూడా ప్రజల యొక్క రీచ్కి తెచ్చింది. గతంలో ఉన్న చట్టంలో ఏదైనా పొరపాటు ఉన్నట్టయితే కోర్టుకోవడం తప్ప మిగతా మార్గం లేదు. సో ఈ చట్టంలో అది వచ్చింది. రెండవది విప్లవాత్మకమైన అంశం ఏంటంటే, భూభారతి చట్టంలో ప్రతి కమతం ఈచ్ హోల్డింగ్ భూ ఆధార్ను కలిగి ఉండబోతుంది. భూ ఆధార్ అంటే ఏమి, జస్ట్ జియో కోఆర్డినేట్స్ని బట్టి దాని యొక్క హద్దులు అనేది ముందే స్పష్టంగా గుర్తించి వాళ్ళకు పట్టదారుకు మ్యాప్ ఇవ్వబోవడం జరుగుతూ ఉంది. ప్రతి రిజిస్ట్రేషన్తో పాటు ఈ భూ ఆధార్తో పాటు దాని మ్యాప్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది మౌఖికంగా ఉన్న తేడా దానికి. ఓకే, రెవెన్యూ సమస్యల పరిష్కారం, అదేవిధంగా భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని చెప్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన లింగంపేట మండలంలో ఇప్పటికే 3400 దరఖాస్తులు వచ్చాయి. వీటిని త్వరలోనే పూర్తి స్థాయిలో పరిష్కారం కృషి చేస్తామని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి.